to Today News. నా పేరు హేమ అండి. నేను నూజివీడు హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చాట్రాయి మండలానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఉద్యాన శాఖ తరఫున పామాయిల్ విస్తీర్ణం 800 హెక్టార్లు ఈ సంవత్సరం టార్గెట్ తీసుకోగా 650 హెక్టార్లు అప్లికేషన్స్ రావడం జరిగింది. మరియు ప్లాంటేషన్ కూడా చాలా వేగంగా జరుగుతుందండి. మనకి ఏలూరు జిల్లాలోనే హైయెస్ట్ ప్లాంటేషన్స్ చాట్రాయి మండలంలో జరుగుతున్నాయండి. మరి డ్రిప్లో కూడా మనకి డ్రిప్ స్ప్రింక్లర్స్లో కూడా సబ్సిడీస్ ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులైతే 90%, మరి 5 ఎకరాలు పైబడిన రైతులకైతే 70%, ఇట్లా డ్రిప్ స్ప్రింక్లర్స్లో కూడా రాయితీలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి పండ్ల తోటలు, కూరగాయ పంటలు, పూల తోటలు వేసుకుంటే కూడా మన సబ్సిడీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మల్చింగ్ టవర్స్ కానీ, మరి ఇప్పుడు కొత్తగా బ్యాంబూ కల్టివేషన్ కూడా సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుందండి. వెదురు అది కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మనకి హెక్టార్కి 50,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ ఆఫీసెస్లో వేసుకుంటే 100% రాయితీ మీద అది ఇవ్వడం జరుగుతుందండి. మనం వెదురు పెంచుకున్నట్లయితే దానికి కూడా సబ్సిడీస్ ఉన్నాయి. రిలీజ్ చేయడం జరిగిందండి. అవి మొత్తం జిల్లా స్థాయిలో వెరిఫై చేసి వేయాలి కాబట్టి అందరికీ ఒకేసారి పడకపోవచ్చు. మనకి విడతల వారీగా పడతాయండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది పడడము. 2 days బ్యాక్ నుంచి పడుతున్నాయండి అమౌంట్స్. బ్యాక్ ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కంపల్సరీ పడతాయి. ఏదైనా బ్యాంక్ ఇష్యూ ఉంటే తప్ప అందరికీ డబ్బులు పడతాయి. మనకి ఇప్పుడు వచ్చే కొత్త స్కీమ్స్ కూడా ఆల్రెడీ అమౌంట్స్ రిలీజ్ అయినాయి సార్. కాకపోతే చాట్రాయి నుంచి ఇంకా ఈ పండ్ల తోటలకు కానీ కూరగాయ పంటలకు కానీ ఏం అప్లికేషన్స్ రాలేదు. మనకి వస్తే ఇమీడియట్గా అమౌంట్స్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటి మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానండి.